అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేయబోతున్న వ్యక్తి అమెరికాలో ఎన్నికల్లో ఈవీఎంలు వాడొద్దు, బ్యాలెట్ పేపర్లే వాడాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నటువంటి అమెరికాలో, అత్యంత ఆధునికమైనటువంటి సమాజమైన అమెరికన్ సమాజంలో సాక్షాత్తు అధ్యక్ష స్థానానికి పోటీ చేయబోయే వ్యక్తి బ్యాలెట్ పేపర్లే వాడాలి, ఈవీఎంలు వాడొద్దు అని కోరడం అంటే ఏమిటి? సహజంగానే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది, ముఖ్యంగా భారతీయుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యనే మన పార్లమెంట్ ఎన్నికలైనాయి, ఈవీఎంలు వివాదాస్పదమైనవి. కాబట్టి ఇది సహజంగానే భారత ప్రజానీకం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డటువంటి అనేక వింతలు, అనేక ఆందోళనకరమైనటువంటి విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది 20 లక్షల ఈవీఎంలు కనిపించటం లేదు అని. దేశంలో 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు. కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి 60 లక్షల ఈవీఎంలను తయారు చేసి ఆ 60 లక్షల ఈవీఎంలకు డబ్బు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో ఎన్నికల కమిషన్ 40 లక్షల ఈవీఎంలను ఉపయోగించింది. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆర్టీఏ యాక్టివిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలు ఆ 20 లక్షల ఈవీఎంలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ను కోరితే, మాకు 40 లక్షల ఈవీఎంల గురించే తెలుసు, మిగతా 20 లక్షల ఈవీఎంలు మీరు అడుగుతున్నవి ఎక్కడున్నాయో మాకు తెలియదు, మాకు ఎవరూ హ్యాండ్ ఓవర్ చేయలేదు అని సమాధానం చెప్పింది ఎన్నికల కమిషన్. మరి ఏమైనట్టు ఆ 20 లక్షల ఈవీఎంలు? 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు, 40 లక్షలు ఎన్నికల కమిషన్కి ఇచ్చారు, మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి? దీనికి మోడీ సమాధానం చెప్పడు, ప్రభుత్వంలో ఏ అధికారి సమాధానం చెప్పడు. 1 కాదు 2 కాదు 20 లక్షల ఈవీఎంలు గల్లంతు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత రాత్రికి రాత్రి ఈవీఎంలను మార్చేశారా? పోలైనటువంటి ఈవీఎంలు తీసేసి తాము ఓట్లతో నింపిన ఈవీఎంలను తీసుకొచ్చి పెట్టారా? దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో వ్యాపిస్తున్నాయి. అయినా మోడీ మాట్లాడడు, అయినా ఎన్నికల కమిషన్ నాకేమీ సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఇది ప్రజాస్వామ్యమా? మరి ఎక్కడున్నాం మనం? ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. 20 లక్షల ఈవీఎంలు అబ్రకదబ్రా అన్నట్టుగా ఉంది, గల్లంతైపోయినాయి అన్నట్టుగా ఉంది. ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు హోంమంత్రి సమాధానం చెప్పడు, ప్రధానమంత్రి సమాధానం చెప్పడు, ఎన్నికల కమిషన్ నాకు సంబంధం లేదంటది. మరి ఏమైనట్టు? పైగా కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత హోటళ్లలో ఈవీఎంలు దొరికినాయి. ఎట్లా సాధ్యమైంది? బయట ఈవీఎంలు ఎట్లా దొరికినాయి? దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేరు. అంతేకాదు, పోలింగ్ జరిగినటువంటి 543 పార్లమెంటు స్థానాల్లో 370 స్థానాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా సాధ్యం అనే ప్రశ్నకు ఎవరు కన్విన్సింగ్ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎన్ని ఓట్లు పోలైనాయో అన్ని ఓట్లు లెక్కింపులో ఉండాలి. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ ఎట్లా ఉంటాయి? ఎందుకు ఇట్లా జరిగింది అని ఎన్నికల కమిషన్ అడిగితే ఇచ్చిన సమాధానం ఏమిటి? కొన్ని సందర్భాల్లో అట్లా జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున ప్రారంభంలో పోలింగ్ ఏజెంట్లకు డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని డమ్మీ ఓట్లు నొక్కుతాం కదా, అవి డిలీట్ చేయకుండానే పోలింగ్ స్టార్ట్ అయితే అవి యాడ్ అవుతాయి అని చెప్పారు. కాసేపు ఒప్పుకుందాం, ఇది కూడా నిర్లక్ష్యమే, డిలీట్ చేయకపోవడం. అయినా ఒప్పుకుందాం, మనుషులు అన్న తర్వాత పొరపాటు చేయకుండా ఉంటారా అనుకుందాం కాసేపు. కానీ ఆ ఓట్లు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి, 10 ఉంటాయి, 20 ఉంటాయి, 30 ఉంటాయి, 50 ఉంటాయి. కానీ ఇప్పుడు వేలల్లో ఎందుకు తేడా వచ్చింది? దీనికి ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదు, మోడీ మాట్లాడట్లేడు. వేలల్లో ఓట్లు ఎట్లా తేడా వచ్చినాయి అనే దానికి సమాధానం లేదు. పైగా 1 నియోజకవర్గం కాదు, 2 నియోజకవర్గాలు కాదు, 370 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మత్సుకు 2 ఉదాహరణలు మనం చూడొచ్చు. గుజరాత్లోని ఆనంద్ నియోజకవర్గంలో, ఒక్క నియోజకవర్గంలో
పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 1,32,000 ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజుకి సమాధానం చెప్పట్లేరు. బీహార్లో మరొక నియోజకవర్గంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 65,000 ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారంటే ఎవరు సమాధానం చెప్పట్లేరు. ఈ 370 నియోజకవర్గాల్లోనూ వేలల్లో తేడా. ఇది ఎట్లా సాధ్యమైంది? అందుకే ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఏదో జరిగింది. అసలు జరిగింది ఎన్నికలేనా? వీటిని ఎన్నికలు అంటామా? ఇది ప్రజాస్వామ్యమే అని నమ్మొచ్చా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు అందరిలో ముందుకొస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి పట్టదు, ఈ ఎన్నికల కమిషన్కు పట్టదు. ఇప్పుడు కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. అసలు ఈవీఎం ఓట్లు అయిపోయిన తర్వాత ఈవీఎం సీల్ చేసి పోలింగ్ ఏజెంట్లతో సంతకాలు చేయించుకుంటారు కదా, కాబట్టి సీల్ వెరిఫై చేసుకోవచ్చు కదా అని. సీల్ వెరిఫై చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎందువల్ల? పోలింగ్ జరిగేటప్పుడు ఉన్నటువంటి ఏజెంటు ఆ సీల్ మీద సంతకం చేస్తున్నారు. కానీ కౌంటింగ్ జరిగే సందర్భంలో ఈ పోలింగ్ ఏజెంట్ ఉండడు. అందుకని ఆ సంతకాన్ని సరిపోల్చి చూసుకునేటువంటి అవకాశం లేదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సీల్ పెట్టి ఏదో ఒక సంతకం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. ఇది నిజమైనటువంటి సీలా కాదా, నిజమైనటువంటి పోలింగ్ ఏజెంట్ సంతకమా కాదా వెరిఫై చేసుకునేటువంటి అవకాశం లేదు. అందుకే పోలింగ్ జరిగినటువంటి ఈవీఎంను తొలగించి వాళ్ళు సొంతగా ఓట్లేసుకొని తెచ్చినటువంటి మరొక ఈవీఎంను అక్కడ పెడితే సాధ్యమా అంటే సాధ్యమే అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది. ఇప్పుడు వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? మీడియా ప్రశ్నిస్తోంది, సమాధానం లేదు. ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి, అయినా సమాధానం లేదు. మోడీ మౌనం, బీజేపీ అధ్యక్షుడు మౌనం, ఎన్నికల అధికారులు మౌనం. బహుశా ఇక ఈ ప్రశ్నించే వాళ్ళందరి పనిబట్టడం కోసమే హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారేమో చూద్దాం.